ఫస్ట్ టైం సెకండ్ టైం రన్నింగ్ పోయింది. థర్డ్ టైం ఏమో మాకు రన్నింగ్ వచ్చింది కానీ ఎగ్జామ్ పోయింది. గుడ్ మార్నింగ్. ఏమైంది బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిందని చూస్తున్నారా? ఏం చేయాలి మరి? మీరేమో కామెంట్ చేయట్లేదు. హైదరాబాద్లో ఉండి మీరు కామెంట్ చేసేసరికి నేను కూడా హాలిడేస్ వచ్చినా ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినాక ఏ వీడియో తీద్దామని ఆలోచిస్తే నేను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినప్పుడు ఆర్మీ ఆల్సో అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు మా ఊరు సైడ్ గుట్ట ఉంటుందండి. మంచిగా ఉండేది ప్లేస్ అది. సరౌండింగ్ ఎంత వస్తుంది అంటే 400 మీటర్ ఉంటుందండి. నేను ప్రజెంట్ ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్నాను. నేను అక్కడ రన్నింగ్ గడ్డి చూపెడతా. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే మళ్ళీ ఇక పొలాల చుట్టూ తీయాల్సి వస్తుంది. ఓకేనా? బ్యాగ్ కనిపిస్తున్నారా అండి? మన వాళ్ళు వాంప చేస్తున్నారు. వాళ్ళతో ఒకసారి ఇంటర్క్ట్ అయిదాం, మీకు పరిచయం చేసే వాళ్ళని. భరత్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా సైబేటా మనోడు నెక్స్ట్ ఆర్మీ కొట్టబోతుందండి. భరత్ నేను. భరత్ అంటే నా ఫ్రెండ్ అండి. ఇంకో ఫ్రెండ్ ఉండే, మేము ముగ్గురం కలిసి ఇదే గుట్ట చుట్టూ చాలా రన్నింగ్ ప్రాక్టీస్ చేసినాం. విత్ మన బాగ్ మిల్క్ బాగుంటుంది కదా, టైర్ కట్టుకొని, అది కూడా ట్రై చేసినాం. ఫస్ట్ టైం సెకండ్ టైం రన్నింగ్ పోయింది. థర్డ్ టైం ఏమో మాకు రన్నింగ్ వచ్చింది కానీ ఎగ్జామ్ పోయింది. ఒకటి వస్తే ఒకటి పోడు అలా జరిగింది. ప్రజెంట్ అయితే మొత్తానికి రాలేదండి. ఇప్పుడు ఇది 400 మీటర్ ఉంటుంది కదండి రౌండ్ మొత్తం. నేను ఇప్పుడు మేము ముగ్గురం కలిసి రన్నింగ్ కొడతాం. సరే వీడియో మొత్తం చూడండి. రన్నింగ్ కంప్లీట్ చేసినామండి. రౌండ్ 400 మీటర్. ఒక రౌండ్కి మనకు బాగా ఆయాసం వస్తుంది. డోంట్ వరీ. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు గుట్టెక్తామండి పైన. ఓకే చలో. అప్పుడు ఇదే స్టెప్ నేను అప్పుడు ఇక్కడే ప్రాక్టీస్ చేసేదండి. ఒక్కడిని వచ్చి చేసేది. ఎట్లా అంటే మన నిజంగా బాగ్ మిల్క్ బాగా సాంగ్ పెట్టుకొని 1 అవర్ నాన్ స్టాప్ అదే సాంగ్ నేను ఎక్కడ డ్రాప్ అయిదామని అనిపించినప్పుడల్లా ఆ సాంగ్ చూసినప్పుడల్లా మంచి ఎనర్జీ వచ్చేది. సో అది చూసి నేను టైర్ కట్టుకొని కూడా ఇదే ఇప్పుడు మీరు చూసారు కదా రన్నింగ్ వీడియో, అదే సింగిల్గా టైర్ కట్టుకొని అదే ఇసుకలా రన్నింగ్ చేసేవాడిని. ఇది కాదా నేను అవుట్, ఇది కాదు నా బాడీ. ఫోటోలో చూడండి, ఈ ఫోటో అది నేను. ఓకే పైకి ఎక్కుదాం బా. గుట్టెక్కాలంటే పైకి మెట్లుండవండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఎక్కడం ఇలా రఫ్గా. మెల్లగా బాబు.
జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనుకుంటే ఎక్కువ బాబు. కమాన్. ఆర్మీ కొడతా ఉంటావు సాయి నువ్వు. చాలా రోజుల తర్వాత గుట్టెక్కుతున్నావు. మా ఫ్రెండ్ వచ్చాడని భరత్ స్టాప్ చేయి కారు. ఎక్కడం చాలా ఇబ్బంది అవుతుందని. భరత్ గుర్తుందా మనం అప్పుడు? అంత సింపుల్ ఎక్కరాదు గుట్ట. భరత్ ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న సింపుల్ ఎక్కరాదు గుట్ట. భరత్ చెప్పాలి. నీకు అప్పుడు గుర్తుందా మనం చాలా 1 minute లో ఎక్కేది గుట్ట. ఆ. కమాన్ రండి చెయ్యి. friends. గుట్టెక్కండి. అయ్యో నీ అది ఎక్కుతానా? నాకు అక్కడ దగ్గర జూమ్ చేసి అడియా ఇక్కడ వీడియో నాకన్నా ఫాస్ట్ ఎక్కింది మీరు. శ్రీరా వెయిట్ వెయిట్ వెల్కమ్ టు మై ఛానల్ హరి బ్లాగ్ 60. ప్లీజ్ సబ్స్క్రైబ్. నువ్వు కనబడతలేవు. వాయిస్ వస్తుంది కదా, వినొస్తుంది. సరిపోతులే. బ్రో ఏమో సత్తా కొద్దిగా. వెయిట్ 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 పైకి ఎక్కాం రండి. పైనుంచి మీకు అనిపిస్తుంది కదా అండి, విలేజ్ గ్రీనరీ అండి. విలేజ్ అది చాలా గ్రీనరీ బాగుంటుంది. ఓకే, ఇంక పైకి వెళ్ళి మొత్తం చూపెడతారండి. బ్రో కెమెరా స్లో ఉన్నావమ్మా. అరే శ్రావణ్, అదేదో రన్నింగ్ వీడియోలా అందరు రన్నింగ్ చేస్తుంటే కెమెరామెన్ ముందు చూస్తారు కదా, గుర్తుందా? అలా ఉండదు కదా నువ్వు కూడా. నాని అది రన్నింగ్, ఇది బట్టలని మాస్తానే వెళ్తా. కెమెరామెన్ రామ్మా ఫాస్ట్గా. వచ్చే వచ్చే వచ్చే. కెమెరా జారింది అనుకో. ఏ భరత్ అమ్మా మీరు ముందడు. మా కెమెరామెన్ బాగా స్లో ఉన్నాడండి, ఎక్కరావట్లే. అదే అండి ఫైనల్గా అక్కడికి ఎక్కితే మనం అనుకున్నది రీచ్ అయినట్టే. డెస్టినేషన్ రీచ్ అయిదాం. ఓకే రైట్. కమాన్ కమాన్ కమాన్. హలో ఇక్కడ ఇది చూపెడు. ఇక్కడ మీకు అంటే అప్పుడు ఇక్కడ ప్లేస్ చూపెడతాండి మీకు. ఇక్కడ రాముని కుర్చీ అని ఉంటుంది ఈ గుట్ట మీద. అది డిఫరెంట్ సౌండ్ వస్తుందండి, కనబడట్లేదు వీడియోస్. ఓకే డోంట్ వరీ, బ్లాక్ వస్తుంది. వాయిస్ నేను వస్తే సరిపోతులే. ఏమంటావు బ్రో? వీడియో క్లారిటీ దిగులు. హాయ్ ఇదే దా బ్రో. అరే నీ మైకే పడుతుంది వాళ్ళ. నో ప్రాబ్లం. వీడియో స్కిప్ చేయకండి, కొంచెం ఇబ్బంది పడుతూ ఎక్కుతున్నారు మా వాళ్ళు. ఇదే అండి కుర్చీ, ఇట్లా దగ్గర తీసుకురా. ఇది ఎలా ఉంది? ఇది అంటే కరెక్ట్ డైరెక్షన్లో చూపెట్టి వాళ్ళకి, ఇటు వచ్చి చూపెట్టలేకుండా. సౌండ్ ఇది మీకు ఏ షేప్లో కనిపిస్తుందండి? కామెంట్ చేయండి. ఇది డిఫరెంట్ సౌండ్ వస్తుందండి. మామూలుగా చూడండి, ఇదేమో డిఫరెంట్ సౌండ్ వస్తుంది చూడండి. ఇది ఎలా సౌండ్ వస్తుందో, ఇది ఎలా సౌండ్ వస్తుందని చెప్పండి. అదే అండి డిఫరెంట్. అంటే మా పూర్వీకులు చెప్పారు ఇది రాముని కూర్చొని. ఓకే జై శ్రీరామ్. మనం పైకి వెళ్దామండి. ఏమేమి భరత్ మా భరత్ ఇతను చూడండి. చెప్పాను కదండి ఇందాక మన హోలీ రోజు జాతర జరుగుద్దని. ఆ రోజు ఇక్కడ చూపెట్టు, ఇక్కడ గండ దీపం పెడతారండి. ఇది గాలి ఎంత గాలి వచ్చినా అసలు ఆరిపోదు ఆ రోజు. ఓకే అండి, ఫైనల్గా మనం వచ్చేసామండి. ఆయాసం వస్తుందా? డోంట్ వరీ, ఆ మాత్రం ఉంటుంది. మా వాడు అక్కడ అలసినాడు. బన భరత్. ఓకే హీస్ మా వాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర బ్రో ఇందాక కెమెరామ్యాన్ తోటి
మైక్ పట్టుకొని చాలా హెల్ప్ చేసిండు. చూడు ఇటు చూడు సిగ్గుపడా కదా చూడు. డిఎంఆర్ కాదు నన్ను ఎవడో గుర్తించట్లేదండి, బాధతో చెప్తున్నాను. వీడియో చూసే ఉండరు, వీడు మామూలుడు కాదని ఒక వీడియో ఉంటుంది కదా మన ఛానల్లో, చూడండి. ఓకే, మొత్తానికి అయితే పైకి వచ్చేసామండి. చుట్టూ మొత్తం చూపెట్టిస్తాం. ఈరోజు వెదర్ ఇలా ఉందండి. నేను చెప్తా అండి ఎట్లా బ్రో, చెప్తా బ్రో. చూసావు కదా, ఇప్పుడు నేను ఫొటోస్ ఇస్తాను అనుకోండి, అంటే ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ అని నా ఫోటో చూడండి. అవి ఎడిటింగ్ కాదండి, రియల్ ఫొటోస్ అండి. అది నేను వితౌట్ డైట్, వితౌట్ జిమ్, ఓన్లీ హోమ్ వర్కౌట్ ఇంట్లోనే చేసేది. జస్ట్ అలా బయటకు వచ్చి అప్పుడప్పుడు ఇలా గ్రౌండ్ వర్క్ చేసుకునేది. అలానే నేను వెయిట్ లాస్ తగ్గాను, పెరిగాను. నెక్స్ట్ వీడియో నుంచి నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేసింది అందుకు, కానీ ఇలా జర్నీ ఇలా జరుగుతుంది, ఏం కదా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. కానీ మీరు కామెంట్ చేయండి బ్రో. కామెంట్ చేయకుంటే మళ్ళీ నేను వేరే విలేజ్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. సిటీలో మీకు చెప్పాను కదా, హైదరాబాద్లో నేను ఉండేది. హైదరాబాద్లో ఏ ప్లేస్ అయినా మంచి మంచి హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి కదా చాలా, అక్కడ మీకు నచ్చింది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ హరి వ్లాగ్ 60.